రాష్ట్రంలో కూటమి పాలన ప్రగతిపై కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరించారు. రోడ్ల నిర్మాణం, డీఎస్సీ ద్వారా ఉద్యోగాల కల్పన, జల్ జీవన్ మిషన్ పనులు వేగంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై పిల్లి సత్యనారాయణమూర్తి, కటకంశెట్టి బాబీ వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ పెనుగులాటకు దిగటంతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త నెలకొంది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జ్యోతుల నవీన్ హామీ ఇచ్చారు. అనుకోని విధంగా ఈరోజు జరగడం వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, అంతకన్నా ఎక్కువగా నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఈ కావాలని చేసిన కవ్వింపు చర్యలుగా నేను భావిస్తూ దాన్ని పక్కన పెడితే ఈ రోజు వరకు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోని కూడా 6000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 1500 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయడం జరిగింది. ఇదే కాకుండా రాజధానిని అభివృద్ధి పరుచుకుంటూ పోలవరాన్ని ముందుకు పరిగెట్టిస్తూ ఏదైతే యువతకి హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్ గారి పాదయాత్రలో హామీని కూడా అమలు చేసే దిశగా ఆయన ముందుకు అడుగులేస్తూ మన వైజాగ్లో తెచ్చిందే కానీ ఇది కంపెనీలన్నింటినీ కూడా ముందుపరుస్తూ 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి వందల సంఖ్యలో పోలీస్ రిక్రూట్మెంట్ చేసి యువతకి ఆదర్శంగా నిలిచే గవర్నమెంట్గా కూటమి ప్రభుత్వంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది.